ఏమిటిది? ఇంటర్నల్ స్పేస్ రీసెర్చ్ సెంటర్. ఆ స్పేస్ రీసెర్చ్ సెంటర్ ఇప్పుడు యాక్టివ్గా లేదు. రీసెర్చ్ ఏది జరగట్లేదు. ఇద్దరు టెక్నీషియన్స్ అక్కడ ఉన్నారు. 1964లో అటామిక్ కమిషన్ హెడ్ డాక్టర్ హోమీ బాబా దాన్ని ఓపెన్ చేశారు. డాక్టర్ శామ్ కి ఫోన్ చేయి. హలో శ్యామ్ హియర్. డాక్టర్ శామ్, నేను వసీకర్ని. ఐ నీడ్ ఇన్ఫర్మేషన్ నౌ, అర్జెంట్. సెక్టర్ 2లో ఫేజ్ 14లో ఒక స్పేస్ రీసెర్చ్ సెంటర్ ఉంది, అదేంటి? వసీ, కీప్ దిస్ కాన్ఫిడెన్షియల్. వేరే గ్రహాల్లో మనకి మళ్ళీ జీవరాశులు ఏవైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి లోకంలో పలు చోట్ల నుంచి ఆకాశానికి సిగ్నల్స్ పంపుతూనే ఉన్నారు. అదే విధంగా మనం సిగ్నల్స్ని పంపుతున్న చోట ఎటువంటి సిగ్నల్స్ పంపుతున్నారు? ఈ విశ్వంలో చెడు శక్తులు అనేవి ఉంటాయి, మంచి శక్తులు అనేవి ఉంటాయి. కానీ మేము పాజిటివ్ సిగ్నల్స్ని మాత్రమే ఇక్కడి నుంచి అంతరిక్షానికి పంపుతున్నాం. ఎందుకంటే స్పేస్లో ఉన్న పాజిటివ్ అనేటువంటి శక్తులకు మాత్రమే ఇక్కడ ఈ మానవాళి ఉన్నట్టు తెలియాలి. థ్యాంక్ యూ మిస్టర్ శామ్. చిటి, ఆ విజువల్ని కర్లియర్ మోడ్లో ప్లే చేయి. లుక్ ఎట్ దట్. ఎమిటర్ నుంచి వచ్చే పాజిటివ్ సిగ్నల్స్ చూసి సెల్ ఫోన్స్ అని భయపడుతున్నాయంటే వాటిల్లో ఉన్నది, వాటి చేత చేయిస్తున్నది ఏదో ఒక నెగిటివ్ శక్తి. నెగిటివ్ శక్తి అంటే యు మీన్ వేరే గ్రహం నుంచా? ఫ్రీజ్ ఇట్. కాదు, ఇది భూమి మీద ఉన్న ఏదో ఒక నెగిటివ్ శక్తి. ఇది మనిషి మొహం. దీన్ని ఎక్కడో ఎప్పుడు చూశానే. వెన్నెల, తిరుకడగొండలో రీసెంట్ గా జరిగిన అన్ని అబ్నార్మల్ ఈవెంట్స్ నాకు కావాలి. ముఖ్యంగా చనిపోయిన వారి అన్ని డీటెయిల్స్ ఇమీడియట్ గా కావాలి. యాసం. డాక్టర్, ఇది ఆ స్పేస్ రీసెర్చ్ సెంటర్ లో చూసిన ఎమిటర్ లాగా ఉంది. ఎగ్జాక్ట్లీ. ఏం చేయబోతున్నారు? నీకే అర్థమై ఉంటుంది, నువ్వే చెప్పు. ఆ సెల్ సముదాయాన్ని నడిపిస్తున్నది ఒక మనిషి యొక్క నెగిటివ్ శక్తి అయితే ఇప్పుడు దానికి శరీరం లేదు, కానీ మనిషి చుట్టూ ఉండే ఆరా మాత్రం ఉంటుంది. ఆరా అంటే? మనిషి శరీరంలో ఉన్న కణాలన్నీ న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ కలయికతో తయారైనవి. వాటి నుంచి వెలువడే మైక్రోఫోటాన్ అనే అతి సూక్ష్మ కాంతి రేణువులతో కూడుకున్నదే ఆరా. అది శరీరం చుట్టూ కంటికి కనపడని థిన్ లేయర్ గా ఎప్పుడూ ఉంటుంది. బతుకున్న వారి యొక్క ఆరా పాజిటివ్ గా ఛార్జ్ అయి ఉంటుంది, చనిపోయిన వారి ఆరా నెగిటివ్ గా ఛార్జ్ అయి ఉంటుంది. ఆ నెగిటివ్ ఛార్జ్ ని మనం అంతం చేయాలి. అందుకు ఒకటే దారి, దానికన్నా పవర్ఫుల్ అయిన పాజిటివ్ ఛార్జ్ ని దాని వైపు పంపి దాన్ని న్యూట్రలైజ్ చేయటమే. అంటే చనిపోయిన వారి ఆరాలో ఉండేది మైక్రోఫోటాన్ మైనస్, మనం పంపేది మైక్రోఫోటాన్ ప్లస్. ప్లస్ మైనస్ కలిస్తే జీరో. ఆమ్ ఐ రైట్ డాక్టర్? ఎగ్జాక్ట్లీ చిట్టి. దానికోసమే ఈ ఫోటోన్ సింథసైజర్. ఇది మైక్రోఫోటోన్ ప్లస్ ని జనరేట్ చేస్తుంది. సి, స్పేస్ రీసెర్చ్ సెంటర్ పంపే అదే పాజిటివ్ కిరణాన్ని ఇందులో క్రియేట్ చేశాను. మనిషికి తెలిసిన నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటికన్నా 10 రెట్లు స్ట్రాంగ్ గా ఉంటుంది. దీంతో తప్పకుండా మనం ఆ నెగిటివ్ ఎనర్జీని న్యూట్రలైజ్ చేయగలుగుతాం. వావ్, గ్రేట్. బాస్, మీరు అడిగిన డీటెయిల్స్ రెడీ. తిరుకడకుండ్రం ఏరియాలో గత సంవత్సరంలో చనిపోయింది 73 మంది. అందులో 18 మంది అన్యాచురల్ డెత్, 2 హత్యలు, 4 సూసైడ్స్. ఇందులో ఎవరి చావుకైనా సెల్ ఫోన్ తో సంబంధం ఉందా? ఒకడు సెల్ ఫోన్ మాట్లాడుతూ లారీ డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ అయి చనిపోయాడు. సెల్ ఫోన్ లో తన అశ్లీల ఫోటోస్ వస్తున్నాయని ఒక అమ్మాయి పాయిజన్ తాగి చనిపోయింది. ఇంకొకడు సెల్ ఫోన్ టవర్ లోనే ఉరేసుకొని చనిపోయాడు. డేట్ ఏప్రిల్ 7th. ఆ మరునాడి సెల్ ఫోన్లన్నీ కనపడకుండా పోవటం మొదలైంది. ఓ మై గాడ్, ఇప్పుడు నా మైండ్కి అంత క్లియర్ అవుతున్నట్టుంది. చిటి, దీన్ని ఇమీడియట్ గా ఏఐఆర్డి బస్ లో ఇన్స్టాల్ చేయి. మనం తిరుకలకొండ వెళ్తున్నాం.
డాక్టర్ వీ గాట్ ఇట్. ఫోన్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. వెన్నెల బస్సుని ఇంటి వెనక్కి తీసుకురా. చిట్టి వెన్నెల ఫిక్స్ ద క్రైమ్ స్టార్ట్ క్విక్. Nice DP. ఇది నాకు మనుషులకి జరుగుతున్న వార్. నువ్వు మనిషివి కాదు. ఇందులో తల దూర్చకు. పారిపోవటం అనేది నా సాఫ్ట్వేర్ లోనే లేదు. మనుషుల్ని కాపాడటానికి నన్ను మళ్ళీ రప్పించారు. నిన్నంత చేయటమే నా ప్రైమరీ టాస్క్. పక్షిరాజా, మనుషుల మీద ఎందుకు నీకింత కోపం? ఎందుకు ఈ పని చేస్తున్నారు? మీకేం కావాలి?
బయోలాజికల్ నేమ్ జాకోబిన్ కుక్కో. నార్త్ ఇండియాలో ఇది వచ్చిన తర్వాతే ఋతుపవనాలు మొదలవుతాయి. ఇది రాలేదనుకో, ఆ సంవత్సరం వానే పడదు. ఈనాటి వరకు దీని మర్మం ఏంటో ఎవ్వరికీ తెలీదు. మన పురాణాల్లో కూడా దీనికి వరుణ పక్షి అని పేరుంది. నువ్వు దీని గురించి రీసెర్చ్ చేయి. షూర్ సార్. వావ్ సార్, మీ ఫోటో కవర్ పేజీలో వచ్చింది. అది ఓ సంవత్సరం క్రితం వచ్చింది. సార్, మీకు పక్షుల మీద ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? నిజం చెప్పాలంటే పక్షులకి నేనంటే ఇష్టం. నేను పుట్టినప్పుడు నాకు శ్వాస ఆడలేదు. ఒళ్ళంతా నీలంగా మారిపోయింది. బిడ్డ చచ్చి పుట్టాడని డాక్టర్ కూడా చెప్పేశాడు. అదేం మాయో నేను చెప్పలేను గాని అందరూ దాన్ని ఓ పెద్ద మిరాకిల్ అన్నారు. మా బామ్మ దేవుడే నీకు పిచ్చుక రూపంలో వచ్చి ప్రాణం పోశాడని చెప్పింది. నాకింకా బాగా గుర్తుంది. నా చిన్నప్పుడు తెల్లవారుజామున పిచ్చుక ఇంట్లోకి దూరి కీచ్ కీచ్మంటూ ఫ్యాన్ చుట్టూ తిరిగేది. వినివీధుల విహరించేరు, విశ్వమంతా ఏలేరు నా విహంగములారా. ఇది నమ్మాళ్వారు రచించిన దైవ దర్శనంలోని మాట. దీని అర్థం, వినివీధుల్లో విహరించే ఓ పక్షులారా, విశ్వరక్షకులు మీరే, పోషకులు మీరే అని. అంటే భూమి ఆకాశం మొత్తం పక్షుల సమూహమే. ఈ భూమి మీద నివసించే మొత్తం మనుషుల బరువు కన్నా పక్షులది దాదాపు 100 రెట్లు ఎక్కువ. మనుషులు తినే ఆహారం కన్నా 1000 రెట్లు ఎక్కువ పక్షులు తింటున్నాయి. అవి అలా పురుగుల్ని తినకపోతే భూమి మీద పచ్చని ఒక ఆకు కూడా మిగలదు. మనిషికి ఆహారం దొరకదు. ఎందుకంటే పురుగులు పక్షుల కన్నా 1000 రెట్లు ఎక్కువ కనుక. సో ఇక్కడ మనుషులు ప్రాణాలతో ఉండాలంటే పురుగులు కూడా ఇక్కడ ప్రాణాలతో ఉండాలి. సార్, రాను రాను వేళంతాంగులకొచ్చే పక్షుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఎందుకని సార్? మా చిన్నతనంలో తెల్లారుతూనే పిచ్చుకల సౌండ్తోనే కళ్ళు తెరిచేవాళ్ళం మేము. కానీ ఇప్పుడు సిటీల్లో ఒక్క పిచ్చుక కూడా కనపట్టలేదు సార్. – 1996లోనే ఇండియాకి సెల్ ఫోన్ పరిచయం కాబడింది. దాని తర్వాతే పక్షుల సంఖ్య అలా తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా పిచ్చుకలు. దీని పేరు ఆర్టిక్ టర్న్. కేవలం 50 గ్రాములు బరువున్న ఈ చిన్న పక్షి ఆర్టిక్ ప్రదేశం నుంచి బయలుదేరి ప్రతి సంవత్సరం 12,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన వేడంతాంగల్ సరస్సుకు వచ్చి తిరిగి వెళ్తున్నాయి. వీటికి రాడార్ గానీ మ్యాప్ గానీ లేదు. వాటి తలలో సహజంగా ఉన్న ఆకాశంలోని సూక్ష్మ కిరణాలను గ్రహించే క్రిప్టోక్రోమ్ అనే ఒక అమరిక వల్లే అవి దిశను కనుక్కోగలుగుతాయి. అదే పక్షులకున్న శక్తి. ఇప్పుడు మనం సెల్ ఫోన్ టవర్స్ నుంచి వెలువడే తరంగాలతో ఆకాశమంతా నింపేశాం. అందువల్ల పక్షుల తలలో కిరణాలను గ్రహించే ఆ అమరిక చెదిరి విచ్ఛిన్నమైపోయింది. ఎటు వెళ్తున్నాయో ఎక్కడికి వెళ్తున్నాయో తెలియక పిచ్చి పట్టిన వాటిలా దారి తప్పి సమూలంగా అంతరించిపోతున్నాయి. అది మాత్రమే కాదు, ఈ రేడియేషన్ వల్ల పక్షుల గుడ్లన్నీ గట్టిపడకుండా ఒట్టి తోలుకు మళ్ళీ మెత్తగా ఉంటున్నాయి. పక్షులన్నీ వాటి గుడ్లని పొదిగేటప్పుడు అవి చితికిపోతున్నాయి. నిజానికి ఇటువంటి సమస్యలు మనిషికి వస్తాయి. చాలా మందికి వస్తుంది, లోపిస్తుంది, కువాతాయి. వీటన్నిటికన్నా డిప్రెషన్, స్కీజోఫీనియా, అల్జైమర్ వంటి మనోరుగ్మతలు ఎక్కువ అవుతాయి. వాటి సిమ్టమ్స్
ఇప్పుడే కనిపిస్తున్నాయి. మిస్టర్ పక్షిరాజా, దీనికి మీరిచ్చే సొల్యూషన్ ఏమిటి? సెల్ ఫోన్స్ని అందరం ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఒట్టి కబుర్లకేగా. అది కంట్రోల్ చేద్దాం. ఎందుకు ఇన్ని సెల్ ఫోన్స్, ఎందుకు ఇన్ని టవర్స్, అవి తగ్గిద్దాం. సెల్ ఫోన్స్ని ఎవరు, ఎందుకు, ఎంతవరకు వాడాలో ఒక చట్టం తీసుకురావాలి. పిచ్చి గిచ్చి పట్టిందా ఇతనికి? ఇప్పుడున్న హై ఫ్రీక్వెన్సీ సెల్ ఫోన్ టెక్నాలజీకి బదులు వేరే టెక్నాలజీని కనబడతాం. అంతవరకు ఇప్పుడు దేశంలో ఉన్న 90% సెల్ ఫోన్ టవర్స్ ని మూసేద్దాం. గుడ్ ఐడియా. Sir, please excuse me. Sir, since morning I had called, sir, please. Save bird, save earth.